హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. ఈరోజు టాపిక్ ఎంఈసి. ఏంటి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే హై పేయింగ్ శాలరీస్ వస్తాయా, లేకపోతే మిగతా వాళ్ళకి శాలరీస్ రావా? సైన్స్ లేకపోతే ఇంజనీరింగ్, ఈ రెండు కోర్సే ఉన్నాయా? మిగతా కోర్సెస్ చదువుకుంటే మంచి శాలరీతో మంచి లైఫ్ మనం లీడ్ చేయలేమా? 100% లీడ్ చేయగలుగుతాం, మంచి శాలరీ వచ్చింది, మంచిగా లైఫ్ లో ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. సో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా తప్పకుండా చూడండి. ఓకే, ఈ ఎంఈసి కోర్స్ చదువుకుంటే అకౌంటెన్సీ, బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్స్ సెక్టర్లో, అనలిస్టుల్లో ఇలాగా మరెన్నో జాబ్ అవకాశాలు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచి శాలరీ, లక్షల్లో శాలరీ సంపాదించే అవకాశం ఉంది. ఎంఈసి చదివిన తర్వాత మళ్ళీ కొన్ని కోర్స్ చేయాలి. ఆ కోర్స్ చేసిన తర్వాత మాత్రమే ఇది సాధ్యం. ఓన్లీ ఎంఈసి చదువుకున్న తర్వాత సాధ్యం కాదు. ఓకే, వాట్ ఈస్ ఎంఈసి? అసలు ఎంఈసి అంటే ఏంటి? ఎంఈసి అంటే మ్యాథ్స్ ఇష్టం, నాకు సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ వద్దు, ఇలాంటి వాళ్ళకి ఎంఎస్సి పర్ఫెక్ట్. మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది. దిస్ గ్రూప్ ఎస్పెషల్లీ బిజినెస్ చేయాలనుకున్న, ఫైనాన్స్ లేకపోతే వాళ్ళ సొంత బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ మూడు కాకుండా ఆబ్వియస్లీ ప్రతిసారి చెప్తుంటాను, లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని ఎన్వైరన్మెంట్ సైన్స్ అని, లేకపోతే కాంటెంపరీ కోర్స్ అని, అలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓవరాల్ ఎంఈసీలో ఈ 4 కోర్సెస్ ఉంటాయి. మ్యాథ్స్ అంటే మీకు తెలిసిందే. ఎకనామిక్స్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే దాని ప్రైస్ పడిపోద్ది. కామర్స్ అంటే మనం లావాదేవీలు ఎలా చేస్తుంటాం, అంటే బిజినెస్ ఎలా చేస్తుంటాం, దట్స్ ఆల్ అబౌట్ కామర్స్. మ్యాథ్స్ అంటే మీకు తెలిసిందే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసరికి అకౌంటెన్సీ ఉండిద్దండి. ఓకే, అల్గర్థం అవి ఉండవు. ఇక్కడ వచ్చేసరికి అకౌంటెన్సీ ఉండిద్ది, అకౌంట్ స్పేస్ మీద ఉండిద్ది. ఓకేనా? సో అసలు ఈ కోర్స్ అంటే ఏంటి? ఈ కోర్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, మనీని మేనేజ్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుందాం, దాన్ని బట్టి నేను బిజినెస్ చేస్తా అనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ పర్ఫెక్ట్. అలాంటి వాళ్ళు 100% ఈ కోర్స్ చేస్తే 100% లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు కోర్స్ని చూస్ చేసుకోవాలి? ఎవరు ఈ కోర్స్ని చూస్ చేసుకోవాలి? ఎవరైతే మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండిద్దో, ఎవరికైతే ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండిద్దో, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండిద్దో, అలాంటి వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు. ఈ కోర్స్ చేసిన తర్వాత చార్ట్ అకౌంటెంట్, లేకపోతే సెక్రటరీ, కంపెనీ సెక్రటరీ, బ్యాంకర్, లేకపోతే బిజినెస్, ఇలాంటి సెక్టర్స్ లో మనకు అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కడొక్కడితో ఆగిపోదు, ఇంకా చాలా ఉంటాయి. ఎవరికైతే బయాలజీ ఇష్టం లేదు, ఎవరికైతే ఫిజిక్స్ ఇష్టం లేదు, ఓకే, వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టం, ఇంజనీరింగ్ వెళ్ళాలని లేదు, డిఫరెంట్ కెరియర్స్ వెళ్ళాలని ఉంది, అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ పర్ఫెక్ట్. ఎంఈసి. అయితే ఈ కోర్స్ చదివిన తర్వాత జాబ్ వచ్చేస్తాయా? కాదు. ఈ కోర్స్ చేసిన తర్వాత మరికొన్ని కోర్సెస్ చేయాల్సి ఉంటాయి. ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకుని దాంట్లో మంచిగా మీరు స్కిల్ ఎన్హాన్స్ చేసుకోగలిగితే ఆ కోర్స్ మీకు 100% ప్రాఫిటబుల్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఏంటి ఆ కోర్సెస్ అంటే? బ్యాచులర్స్ ఆఫ్ కామర్స్, కామర్స్ లో బ్యాచులర్స్ చేయడం. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఐటీ సెక్టర్ లో వెళ్ళటం కాదు, ఇంజనీరింగ్ చదవకుండా బీకామ్ ఇన్ కంప్యూటర్స్ చదివి కూడా ఐటీ సెక్టర్ లో వెళ్ళవచ్చు. అయ్యే అవకాశం చాలా తక్కువ మందికి తెలుసు, అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ రాకముందు ప్రజలు బీకామ్ చదివి వెళ్ళేవాళ్ళు. సో మీకు అలాంటి ఒకవేళ ఇంజనీరింగ్ ఛాన్స్ రాకపోతే బీకామ్ బెటర్ ఆప్షన్, చూస్ చేసుకొని మంచిగా వెళ్ళిపోండి. బీటెక్ అయితే 4 years చదవాలి, అదే బీకామ్ అయితే 3 years చదివి 1 year ఎక్స్ట్రా, అంటే 1 year బిఫోరే మీరు ఇంట్రెస్టెడ్గా వెళ్ళిపోయే అవకాశం మీకు ఉంటుంది. సో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, బిఏ ఎకనామిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మరెన్నో కోర్సెస్ అవకాశాలు ఉన్నాయి. ఆ కోర్సెస్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మంచి కెరీర్ ఉంటుంది. ఈ కోర్స్ ఒక బెనిఫిట్ ఏంటంటే ఇండియా మరియు అబ్రాడ్ 2 places లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. మీరు కోర్స్ చేసుకుని లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే ఈ కోర్స్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? అదే కదా మన మేజర్ కన్సర్న్, అదే కదా మనకు కావాల్సింది కూడా. మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చిద్దా రాదా? మనం చదువుతాం, బాగానే ఉంది, జాబ్ ఆపర్చునిటీ లేని కోర్స్ చదివి ప్రయోజనం ఉంది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. సూపర్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే నేను చెప్పాను కదా, బీకామ్ కంప్యూటర్స్ చదివితే ఐటీ సెక్టర్లో వస్తుంది. చూడండి ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్, ఐటీ సెక్టర్లో అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్, అకౌంటింగ్, ట్యాక్స్ కన్సల్టెంట్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్టర్ అడ్వైజర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, స్టాక్ మార్కెట్, కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటింగ్,
ఇలాంటి కోర్సెస్ ఎన్నో మరెన్నో చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇండివిజువల్ గా ఆ కోర్స్ ఎలా ఉండిద్ది, ఆ రోడ్ మ్యాప్ వీడియోస్ కూడా చేస్తానండి. తప్పకుండా మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అని నేను చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అయితే శాలరీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? టు బి ఫ్రాంక్, రిజన్ చెప్తున్నాను అండి, క్లియర్ గా చెప్తున్నాను. స్టార్టింగ్ లో శాలరీ తక్కువ ఉండిద్ది, 20,000 నుంచి 40,000 మాత్రమే ఉండిద్ది. బట్ బట్ ఇన్ ఫ్యూచర్ లక్షల్లో శాలరీ వెళ్ళింది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ. ఎక్స్పీరియన్స్ వస్తే కనుక డెఫినెట్ గా మీకు శాలరీ హైక్ కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి, సచ్ యాజ్ సిఏ, చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ. ఇలాంటి దాంట్లో శాలరీస్ సివియర్ గా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఇండియాలోనే కాదు బయట కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎకనామిక్స్, ఈ రాబోయే రోజుల్లో ఇండియా గ్రోత్, ఎకనామీ డిమాండ్స్, ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్, ఇలాంటి ఎన్నో సెక్టార్స్ లో ఎంఈసి చేసిన వాళ్ళు కావాలి. అకౌంట్ ఏమండి, ప్రపంచం మొత్తం ఓన్లీ బీటెక్ డాక్టర్లతోనే నడవట్లేదు. ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తెలియక మా చాలా మంది చేయట్లేదు. తెలిస్తే అవకాశాలు ఓపెన్ అవుతాయి. సో బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మీకు బిజినెస్ అంటే ఇష్టం ఉందా, లేదా జాబ్ చేయాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఎంఈసి 10th తర్వాత ఇది సక్సెస్ఫుల్ పాత్ గా మారబోతుంది. ఈ మీకు మీ కెరియర్ ని డెడికేటెడ్ గా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్స్ 100% మీకోసమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ వలి, సైనింగ్ ఆఫ్.